నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఎలాగైనా ఈ అంశంపై కూడా ఒత్తిడి పెట్టే నేపథ్యంలో మార్చి 10వ తారీఖున ఢిల్లీలో దీక్ష చేయబోతున్నట్టు కూడా సమాచారం. ఈ దీక్షలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన కీలక నేతలు కూడా పాల్గొనున్నారు. ఇదే నేపథ్యంలో దేశంలోని వివిధ జాతీయ విపక్ష పార్టీలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయానా లేఖలు రాసి ఆహ్వానించనున్నారట. ఎలాగైనా 42% రిజర్వేషన్లను మాత్రం స్థానిక సంస్థల్లో బీసీలకు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య కులగణన కూడా చేపట్టింది. అలాగే కొన్ని అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో కూడా మరోసారి కులగణనకు అవకాశం ఇచ్చింది ఎవరైతే కులగణన సర్వేలో పాల్గొనని వారికి. ఇక ఈ నెల 28వ తారీఖు మాత్రం ఈ యొక్క సర్వే అయితే పూర్తి కాబోతుంది. ఇక రిపోర్టు కూడా సిద్ధం కాబోతుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే అధికారంలో వస్తే మాత్రం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తాం, ఎట్టి పరిస్థితులను కులగణన చేపట్టి 42% రిజర్వేషన్లు ఇస్తామని కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ నేపథ్యంలో మేనిఫెస్టోలో కూడా ఆ హామీని చేపట్టింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపట్టింది. ఇప్పుడు దానికి సంబంధించిన మరోసారి రీసర్వే కూడా చేపడుతుంది. దానికి సంబంధించిన వివరాలు, కులాల వారీగా వివరాలు కూడా బయటపెట్టింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ కేంద్రం చేతిలో ఉంది. ఇక మేము చేయాల్సింది చేశాం. రిజర్వేషన్లు జరగాలంటే, స్థానిక సంస్థల్లో బీసీలకు న్యాయం జరగాలంటే మాత్రం కేంద్ర పరిధిలో ఈ అంశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు నిబంధన ఒకటి ఉంది, 50% దాటకూడదు రిజర్వేషన్ల నిబంధన ఉంది. ఈ యొక్క నిబంధన దాటాలంటే మాత్రం కేంద్రంలో చట్ట సవరణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీంతో ఈ బాల్ అనేది కేంద్రం చేతిలో విసిరేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చేయాల్సింది చేశాం, బీసీల పట్ల మా యొక్క ఒక చిత్తశుద్ధి ఉంది, అందుకోసమే కులగణన చేశాం. ఈ కులగణను ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు కావాలంటే మాత్రం కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలనే డిమాండ్ను తెరపైకి తీసుకురాబోతుంది. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో ఈ యొక్క అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి ఏకంగా సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ యొక్క దీక్షను చేయబోతున్నట్టు కూడా విశ్వసనీయ సమాచారం. ప్రతిపక్ష నాయకులు కూడా ఆహ్వానం అందించనున్నారట. దాంతోపాటు ఎలాగైనా అంటే ఇటు కులగణన నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టింది. దేశవ్యాప్తంగా జనాభా ప్రాతిపదికన కులగణన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పదే రాహుల్ గాంధీ కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా కులగణన చేయాల్సిన అనివార్యత వచ్చింది. ఇక దేశవ్యాప్త డిమాండ్లో భాగంగా రాహుల్ యొక్క సలహాలు, సూచనలు, ఆదేశాల మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక అసలైన కీలకమైన ఘట్టం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడం. ఇక కేంద్ర పరిధిలో ఉండడంతో రాష్ట్రం అయితే మాత్రం ఇక కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ సర్కార్ని అయితే మాత్రం ముందైతే డిమాండ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ దీక్ష విషయానికి వస్తే మాత్రం ఎలాగైనా ఈ దీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగేలాగా, కాంగ్రెస్ విధానం అందరికీ తెలిసేలాగా కూడా చేయాలని చూస్తుంది. ఇక మార్చి 10నే ఎందుకు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారంటే, మార్చి 10 నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ప్రారంభం రోజే దీక్ష చేస్తే అటెన్షన్ మొత్తం ఈ యొక్క అంశంపై ఉంటుంది. ఆటోమేటిక్గా కేంద్రం ఈ అంశానికి ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి దీక్ష చేస్తే ఒక పెద్ద వార్తగా నిలిచే అవకాశం ఉంది. తద్వారా కేంద్రం తన ఆన్సర్ చెప్పే అవకాశం ఉంది. అలాగే దీనివల్ల ఒకవేళ కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక అధిష్టానం కూడా కులగణన విషయంలో చాలా సీరియస్గా ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్గీకరణ అలాగే కులగణన 2 అంశాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఒకవైపు వర్గీకరణ సంబంధించిన రిపోర్ట్ ఈ మధ్యనే కమిషన్ విడుదల చేసింది. ఇక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాన్ని అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టారు. ఇక ఈలోపే అంటే ఇటు కులగణన, వర్గీకరణ 2 కూడా అయిపోయి చేసే అవకాశం ఉంది. త్వరలో ఈ యొక్క కులగణన సంబంధించిన సర్వే పూర్తయిన తర్వాత మార్చి 10లోపు ఎప్పుడైనా ఒకరోజు ప్రత్యేక సెషన్ను తెలంగాణ అసెంబ్లీ అయితే నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆ రోజు 2 అంశాల పట్ల, ఇటు కులగణన, ఇటు వర్గీకరణ అంశాలు మాత్రం చట్టం అయితే దాంట్లో చట్ట సవరణ కోసం చట్టం రూపొందించడానికి మాత్రం ప్రతిపక్షాలను కూడా కోరనుంది. ఇక ఆ సమావేశంలో భాగంగా ఆ తీర్మానాలను, ఆ యొక్క చట్టం సంబంధించింది కేంద్రానికి పంపే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక తెలంగాణ ప్రభుత్వం మాత్రం
కేంద్రంపై మాత్రం గురిపెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక కేంద్రం ఏం ఆన్సర్ చెప్తుందో పార్లమెంట్లో మరి ఒకవేళ చట్ట సవరణ జరుగుతుందా, చట్ట సవరణ జరిగితే మిగతా రాష్ట్రాలపైన ప్రభావం ఏంటి, ఎన్డీఏ సర్కారు ఎలా ముందుకెళ్ళబోతుందనేది చూడాలి. ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం మాత్రం కులగణన మేము చేశాం, ఇక మేము చేయాల్సింది మేము చేసాం. కేంద్ర పరిధిలో ఈ అంశం ఉంది, కేంద్రం ఆ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే బీసీల పక్షాన కేంద్రం ఉందనే ఒక చర్చ ఉంటుంది, లేకపోతే మాత్రం బీసీ వ్యతిరేకిగా ఇటు ఎన్డీఏ సర్కార్ను బుక్ చేసేలాగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ విధానం కూడా ఎలా ఉంటుందో అని కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఒకవేళ ఈ యొక్క సమావేశానికి ఎలాగూ బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆ దీక్షకైతే రాలేరు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ సంబంధించిన, ప్రభుత్వం సంబంధించిన వ్యవహారం కాబట్టి ఎన్డీఏ దీంట్లో ఇన్వాల్వ్ కాదు. కానీ బీఆర్ఎస్ ఒకవేళ ఈ దీక్షకు వస్తుందా, రాదా? ఎందుకంటే వస్తే మాత్రం ఒకవేళ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఒక్కటేనని కూడా బీజేపీ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే సమావేశానికి, ఇదే దీక్షకు ఒకవేళ బీఆర్ఎస్ హాజరు కాకపోతే మాత్రం బీసీ వ్యతిరేకని కాంగ్రెస్ బీఆర్ను బుక్ చేసే అవకాశం ఉంది. ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ మధ్యలో మాత్రం, ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్యలో బీఆర్ఎస్ మాత్రం ఇరకాటంలో పడిపోయింది. ఎలా ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. బీసీలకు పూర్తిగా న్యాయం చేయలేదని ఇప్పటికే ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కూడా ఎక్కువ పెట్టిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలా ముందడుగు వేస్తుందో చూడాలి. ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మార్చి 10న బీసీ రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో పెంచేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఒక దీక్ష చేయబోతున్నారు. చూడాలి, ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి దీక్ష చేయడం ఎలాంటి ప్రభావం చూపుతుంది, దీనికి కేంద్రం ఎలా ఆన్సర్ చెప్తుంది, విపక్షాలు మరి మద్దతు ఇస్తాయా, బీఆర్ఎస్ విధానం ఎలా ఉండబోతుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ త్వరలో ఒక సమాధానం అయితే రానుంది.